ముంగడ బ్రేక్ ప్యాడ్లు పోయినాయి అనమాట ఇది. సో ఇమ్రాన్ దగ్గర పైసలు లేవంట గైస్, పాపం అందుకే పోనీ అని చెప్పి ఇమ్రాన్ కోసం తెప్పించిన. ఇక మనకి ఏమన్నా అన్నా కాబట్టి పోనీ అని చెప్పి కొనిపించిన అనమాట. దీనికి పైసలు తీసుకున్నాడు, ఫ్రీగా ఏం తెలియడు. 8,000 తీసుకుని నిన్న రాత్రికి తీసుకొని వచ్చిండు. ఏదో నాకు సింపతికి నాకు చేస్తా అంటుండే. అంత తుంగాడు పెద్ద పని చేయిపో. నేను పుట్టినాక మీరు పుట్టిర్రా, తమాషా ఏకండి. ఉస్తాదే ఉంటాడు, జాగ్రత్త ఉంటాడు. ఏవైతే బ్రేక్ ప్యాడ్లు వేసుకున్నాం కదా అన్నకి ఏం కావద్దని చెప్పి అలా ఆలోచిస్తలేడు. తీసుకోనప్పుడు బండ్లు ఖరాబ్ అవుతాయి, మంచిగా ఉన్నప్పుడు నేను తీసుకోవాడు. అవును, వెనకాల వేరే వస్తే ముంగడ వేరే వస్తే అన్న ప్రతి దశలో పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. సో గైస్ అన్నకి వెళ్తే మంచిది అని చెప్పి క్యారెక్టర్ తీసుకొచ్చినమాట కోసి. అన్న నా బండి సార్ నడుపుకోను అప్పటి వరకు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ బెనర్ రైడర్ 46. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. సో ఫైనల్ గా వచ్చి వీడియో ఏంటంటే, ఇమ్రాన్ బండి ఉంది కదా, పైసలు పెట్టి కొంటాడు, బండి నడుపడు చేయడు, మొత్తం మూల పడేసి ఆ బండి ఖరాబ్ అవుతుంది. బండి బ్రేక్ ప్యాడ్లు పోయిన అట్లే మూల పడేసింది, దాన్ని మొత్తం బండి కూడా ఎట్లయింది, మొత్తం దుమ్ము. ఇండికేటర్ విరిగిపోయింది. ఈ వైర్ ఇట్లనే, ఇవి రెండు టచ్ అయినాయి అనుకో షార్ట్ అవుతుంది. అప్పుడు బీసమో పోతుంది, అప్పుడు తెలిసిస్తుంది అన్నయ్య. బండి ఎట్లా అయిపోయింది చూడు. నేను లేకపోతే ఈ బండ్లను ఇచ్చిన వాళ్ళు లేరు కదా అసలు ఎవరు. నేనే చెప్పాలి, అది చేయి బండికి, ఇది చేయి, చైన్ టైట్ చేయి, చైన్ లూప్ చేయి, సర్వీస్ చెప్పి అన్ని నేనే గుర్తు చేయాలి. నాకు బండి కొన్నప్పటికీ ఇప్పుడు రిజిస్ట్రేషన్ చెప్పిలే బండిది అంటే బండి తీసుకో అంటాడు. బండి దగ్గరికి రాని బండి ఏనికి అసలు ఇట్లా మనసే రాదు ఆయనకి. అందుకే ఆయన లేడని చెప్పి తీసుకొని వెళ్ళిపోతున్నా బండి ఇప్పుడు. సో ముంగడ బ్రేక్ ప్యాడ్లు పోయినాయి అనమాట ఇది. సో ఇమ్రాన్ దగ్గర పైసలు లేవంట గైస్, పాపం అందుకే పోనీ అని చెప్పి ఇమ్రాన్ కోసం తెప్పించిన. ఇక మనకి ఏమన్నా అన్నా కాబట్టి పోనీ అని చెప్పి కొనిపించిన అనమాట. ఎప్పుడైతే మనం ఏం చేద్దాం అంటే, ఫస్ట్ ముంగడికి పోయి బ్రేక్ ప్యాడ్ చేంజ్ చేసేసాం. చేంజ్ చేసి చూద్దాం ఏమైపోతుంది. రిజిస్ట్రేషన్ చెప్పిలే, ఏం చెప్పిలే, మొత్తం బండి మొత్తం ఖరాబ్ అయిపోయింది. వాడే నీకు రాకపోతే ఇచ్చేసారా, మాకు ఇచ్చేసి మేము వాడుకుంటాం కదా, ఎందుకన్నా ఇట్లా బండి కొని ఇట్లా మూల కాడేస్తాం. సో గైస్ ఇమ్రాన్ నిలుదాం అనమాట ఈ బ్రేక్ ప్యాడ్లు తెప్పిస్తామని చెప్పి. చాలా ఇమ్రాన్ ఎట్లా టైం పాస్ చేస్తాకు. ఇది నార్మల్ బ్రేకులు 500 కిలోమీటర్లు నడిస్తే అంతకంటే ఎక్కువ రావని చెప్పి చెప్తా. అప్పుడప్పుడు బ్రేక్ పని చేయదన్నా మధ్యలో చాలా మెల్లగు అని చెప్పి చెప్తా. ఏమంటాడో యాక్చువల్లీ ఏంటంటే, అసలు వీడియో చేసే మూడు కూడా లేదనమాట. కాకపోతే ఇక మీ అందరితో మాట్లాడుతూ ఉండాలి కాబట్టి, ఇక మీకు కూడా అన్ని తెలియాలి కాబట్టి అయితే వీడియో చేస్తాం అనమాట. సో ఎందుకంటే మనం ఇట్లనే ఒక డైలీ ఒక వీడియో ఒక్కటైనా వీడియో కంపల్సరీ చేయాల్సింది. ఎందుకంటే చేయలే అనుకో, అది డిస్కంటిన్యూ అయిపోయింది అనుకో, అలా ఇంట్రెస్ట్ అవుతుంది, చేయబుదే కాదు. బండి తీసుకోతాను అక్కడికి తీసుకొని చేసిస్తా అంటే బండి ఇంటికన్నీ అంట. సో గైస్ మన ఎనర్జీ స్టార్ అయితే వచ్చేసింది అనమాట. దీనికి పైసలు తీసుకున్నాడు, ఫ్రీగా ఏం తెలియడు. 8,000 తీసుకుని నిన్న రాత్రికి తీసుకొని వచ్చిండు. ఏదో నాకు సింపతికి నాకు చేస్తా అంటుండే. అంత తుంగాడు పెద్ద పని చేయిపో. అన్ని మర్చిపోయి డైలాగులు అన్ని వేడమైనా ఎప్పుడు చెప్తారు గైస్. గాడి వాళ్ళకు పెద్ద మెకానిక్ మెల్ల చేస్తాడు. నార్మల్ బ్రేక్ ప్యాడ్లు అర్థమైందా, కంపెనీ దొరకలేదు. పైసలేమో కంపెనీ పైసలు 500-600 కిలోమీటర్స్ వస్తాయన్న. దాంతో అప్పుడప్పుడు కంటిన్యూ भाई 8,000 लेके అప్పుడప్పుడు ఫుల్ బండి బాగా బ్రేక్ కొట్టినా ఇంకో బ్రేక్ వాడదు చూసినాడు. మళ్ళీ ఎందుకురా వేరేదైనా తెలిసి పర్పస్ వేరే అంటే దొరుకుతలేదు అని నేను అట్లనే అట్లా నడిపా అనుకో. డిస్కో నడిపోవు 500 కిలోమీటర్లు వస్తా నా 8,000 ఇంకెంత తిరుగుతావు. వీనికేమో అన్ని మంచి మంచి సామాన్లు వస్తాయి, నా దాకా వచ్చేసరికి సామాన్లు దొరకవు. 8,000 తీసుకుంటు దాంట్లో 4,000 8,000 తీసుకుని 8,000 సార్లు చెప్పాము. ఇప్పుడు మళ్ళీ 4,000 కొట్టేయాలి. ఇప్పుడు 300 भाई डिस्पैच कितना रहता जी? हाँ कितने का रहता डिस्पैच? हाँ कितना 800 रुपीज डिस्पैच. 8,000 इच्छिన 8,000 दिया भाई इसको.
शोरूम नहीं ऑर्डिनरी शोरूम का कितना इंतरा शोरूम ఏమైతే బ్రేక్ ప్యాడ్ వేసినాం కదా అన్నకి ఏం కావద్దని చెప్పి అలా ఆలోచిస్తలేడు. బండి వేసుకొని తిరుగుతా అంటుంది, బ్రేకుల్లో ఏం లేవు, బండి వేసుకొని తిరుగుతుంది. అదే పోనీ అని చెప్పి తెచ్చినా అని అర్థమైంది. శశి చేసిండ్రా భయ్. అది ఎందుకు అయినా మళ్ళా ఏమో ఎందుకు పోయినావు ఎల్లంకి కావాలి 8 నంబర్ ఎల్లంకి 8 नंबर एलंकी का थी సో గైస్ అన్నానంతా పూర్వం మాట బండ్ల గురించి ఏం తెలియదు, బ్రేక్ ప్యాడ్ వేసుకొని కూడా రాదు గైస్ వీళ్ళకి, బండ్లకి మెయింటైన్ చేయని కూడా రాదు వీళ్ళకి. पैसे मेरे फायदा इसका ఎంకల్ వీరా ముందటి వేస్తున్నావు ఇది అన్నా ముంగటి పోయినా వెంకలు కాదు. అరే ఎంకల సౌండ్ వస్తుందిరా. ఇప్పుడు వెనకాల చెప్పాను ముంగడ చెప్పాను. అరే నీకు తెలుసా తెలియదా ఎందుకు రా పోయి వెనకాల పోయింది కానీ ముంగడి తెప్పించినా ఏం వెనకాల రావు ఈ ముంగటిని వస్తాయి. చెప్పు అవును వెనకాల వేరే వస్తాయి ముంగడ వేరే వస్తాయి అన్న. నిజంగా ఆగు ప్రతి దశలో పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. అయ్యా ఇదే కదా ప్రాబ్లం ఇప్పుడు. అన్నా ఆగానా అన్నా మళ్ళీ ఏరా అంటే నువ్వు మళ్ళీ పెట్టుకోనా చెప్పిస్తాము. మళ్ళీ 8,000 ఏడికెళ్ళి సైకిల్ నడుపుకుంటా బై సైకిల్లో నేను ఇంకా బ్రేక్ ప్యాడ్ తెప్పించే ముంగడ తెప్పించేసిన గైస్. అప్పుడు సైకిల్ ఇదే ఇప్పుడు ఎట్లా నిజానే అన్న ఈ ముంగటి వాన ఇంకల్ది కాదు ఈ అన్న మదాక అనుకుంటుండు. అయ్యా పోయిందేమో వెనకాల బ్రేక్ ప్యాడ్ నేను ముంగడి తెప్పిస్తా అంటే నా బండి ముంగడి పోయినాయి కదా, అదే మా ఇంట్లో ముంగడి తెప్పిస్తుంది ఇంక కూడా. నువ్వు సైకిల్ దొక్కడా పోతున్నావు. ఎట్లా ఇప్పుడు ఫోన్ లో లైటింగ్ ముంగడి పోయినాయి అని చెప్పి అవి కూడా వేసేదాన్ని. ఏం లేదు నువ్వు ఎంకల్ అని చెప్పినావు కానీ అప్పుడు నేను మర్చిపోయినా నా బండి కనుక ముంగడి తెప్పించేస్తాను. వేసే కదా ఇచ్చినందుకు ఎన్ని ఇస్తావు. సౌండ్ వస్తుంది అన్న ముంగడికైనా సౌండ్ వస్తుంది. ఇదే కరెక్ట్ అంటే ఇప్పుడు మదక ఆడుతున్నా అనుకుంటున్నా మొత్తం ఇప్పుడు తెలుస్తుంది. ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది, ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుంది. ఈడుకుంది ముంగడి మంచిగా ఉన్నాయి గైస్, రెండు సైడ్ కూడా మంచిగా ఉన్నాయి అంట. అయ్యా వెనకెళ్ళి పోయిందావు ఇట్లా ఇప్పుడు అది బైక్ ఫోన్ కరు రానా ఏమైందిరా ఏ చేయరా చేయరా జల్లి వేసేయి. లేవా నా బ్రేక్ ప్యాడ్ కాదు మన ముందర తెప్పించినా ఒట్టేరా అన్నా వస్తానా నీ మీద ఒట్టు. అన్న 4 ముంగటిని వస్తాయి అన్న అటు రెండు నువ్వు 4 తెప్పించినావా నువ్వు ఇప్పుడు అవి రెండు 4 కదా అన్న. వేసే జల్లి వేసి ఏంది ముంగడ మంచిగా ఉన్నాయి. వద్దు తీసేయి వేసే వెనకాలి వద్దు తీసేయి. వెనకాల ముంగడి వేరే వస్తాయి అన్న. ఏది వెనకాల వేరే వస్తాయి ముంగడి వేరే వస్తాయి. ఏరా మదాకాడకు ఏయ్ అరే నిజంగానా నువ్వు ఏయ్ జల్లి తెప్పిస్తా ఒక రోజు హ్యాపీ. వద్దు అది ఏ ముంగడి వేసేయాలా పైసలు 8,000 నాకు ये रिटर्न देके मंगा लिया నేనే రిటర్న్ అవసరం లేదు మనకి ఎట్లా మళ్ళీ వస్తాయి. ఏం పనికి వస్తే పెట్టుకుంటున్నావు అయ్యి పైసలు పోతాయి నావి ఏయ్ పైసలు పోతే వెనకాల రాదన్నా మజాగా సీరియస్ గా. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. 8,000 रुपये जी अलग-अलग रहता घंटा 1.5 घंटा लगता చూడు ఆయన కూడా తిడుతుడు. అంకుల్కి తెలియదా మనం వేస్తామని చెప్పి అంకుల్కి ఏం తెలుసు అంకుల్ ఆ బండి వేస్తాడు అంటే పురాణి గాడి మాలం గాడి ఆపుకుని ఏమాలు అంకుల్ సామానా ఎట్లా మళ్ళా ఏయిరా వస్తుంది ఏయ్ సతాయిస్తుండు भाई उसको मालूम हो अंकल भी కొట్టేసా కప్పని ఇప్పుడు అరే నిజంగానా ఒక్కరోజు టైం ఆగినా కాదు ఏ మన ఏ కాము చేసి రాంది నేను అన్నా ఇవి అమ్మేయాలా వేరేలకి इमरान भाई की गाड़ी को पीछे का ब्रेक पड़ गया है, सामने के अच्छे तुम सामने क्या बोले ना ठीक है मंगवाना कब तक मंगाते
परसों ठीक है कितना मोस्टली 4000 रहेगा ठीक है 4,000 लिया ना అది కాదురా ఇప్పుడు నిజంగా ముందలు ఎందుకు తెప్పించినవరా నువ్వు खाली पैसा खर्चा करा रहा भैया ఆవు వయసు పూర్వం ఇక అయిపోయింది బండికి రాతలేదు ఇక ఇప్పుడు నేను రాత్రికి తీయద్దా నీ బండి తీసుకోవాలా నీకంటే ఎక్కువ అరే తీసేయి నికాల్తో నీయే క్యాన్సలే అన్నా నా బండి సార్ నడుపుకోను అప్పటి వరకు అన్నా వద్దురా భయ్ నువ్వు దియకరా భయ్ వీడియో అరే ఆగన్నా పట్టుకో 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 అరే పట్టుకో ఆగనా ఏడబోతున్నావు అరే అరే అన్న ఆగనా తెప్పిస్తా మళ్ళా తెప్పిస్తా ఎందుకంటే ఇస్తున్నావు అన్న తెప్పిస్తానా దా ఇప్పుడు ఏం చేయాలా అక్క ఆయి పైసలు కొట్టేసి అన్నా అరే డోర్ తెరవనా డోర్ వేసుకుంటావు గాయస్ ఇగో ఎంత వరకు అక్కడ చెప్పండి మీరు ఇంటి వరకు తెలిసి ఇట్లా డోర్ వేసేస్తుంది తప్పులన్నాక మనుషులతోనే కదా అవుతుంది మనుషులు తప్పులు చేయకపోతే ఎవరు చేస్తారు చెప్పండి ఇక ఈ బ్రేక్ ప్యాడ్ ఎట్లైనా పనికొస్తే మనకి మళ్ళీ ఎప్పుడు కాకపోయినా ఎప్పుడైనా వేయాల్సిందే ఇక డోర్ వేసుకొని లోపలికి వెళ్ళి నేను అది లోపలికి తలపేసుకుంటే రాడు గైస్ నేనేమో ఇంత కాన్ఫిడెంట్ గా తెప్పించి ఫుల్ వేసుకుని అన్నాను ఇప్పుడు తీరా కూర్చొనేమో మనమే తప్పు తెప్పించింది అట్లా చేస్తున్నాం ఇక మనం ఏం చేస్తాం దరిద్రం అంతా మన సుఖే ఉంది గైస్ పెట్టుకొని ఇంట్లో పెట్టేయడం దాచిపెట్టి మళ్ళీ ఆయనకి ఇవ్వాలా మళ్ళీ పోయినాకి నేను ఎడ తీసుకోవాలి నేను సో గైస్ ఇగో ఒకరికి మంచిగా చేద్దాం అనుకుంటే ఇట్లా అవుతుంది ఏమో ఫుల్ జోష్ చేసిన బ్రేక్ కాల్ చేసిన ఫుల్ టైం పాస్ చేద్దాం అనుకున్నాను మొత్తం డిసప్పాయింట్ అయిపోయింది కదా అన్న నేనే షాక్ అయిపోయినా అసలు అయ్యా దీనికి ముంగడ మంచిగా అని చూస్తే ఇంకా పోయినాయి వాయిస్ పైన నాకు కొడుతుంది అనమాట రమ్మన్నాక బయటికి అక్కడ నేను తీసుకురాక నాకేమవసరం అవును తీసుకున్నాక కాక సామాన్ తెప్పిస్తా బండికి ఫిలిం తీస్తుండు కష్టపడుతుండు పైసలు ఉల్టా ఇస్తారా తీసుకుంటారా అన్నయ్య ఇచ్చినాక మొన్ననే 2 లక్షలు అడిగితే అవును 2 లక్షలు ఇచ్చినా అని చెప్తున్నా అలా మన ఇదేనా డిఓపి కావాలంటే ఎట్లా కనిపిస్తున్నా ఎన్ని తెలుసుకొని 30 లక్షలు కనిపిస్తుందా ఉరుకుపోదాం పైసలు రైట్ మస్తు పైసలు రెడీ అయిపోయినా నా వల్లనా అన్ని వేస్ట్ ఖర్చులు అన్నయ్య చేస్తాడు నన్ను అంటాడు ఇంకా రానా రాను ఒక నెల 2 నెలల నుంచి అడుగుతున్నా నేను డిస్పాట్ పైసలు తెచ్చిచ్చేదాకా తెలియడు అట్లా అన్నకి ఇట్లానా మీరు కాదక్క మరి 8,000 వచ్చి తీసుకురా పైసలు అంటే ఇచ్చేదాకా ఏలే నేను అన్నకి ఇచ్చినాక లేవు ఏం చేసిండు అన్నకి ఇచ్చిన అంటుండు ఇప్పుడు నీకు చాలా ఉన్నాయి. ఇంటర్ మీద కొట్టేనా? ఇప్పుడు దాకా ఎంత ఇస్తున్నారా ఏమో లెక్కలేదా నా లెక్క కూర్చోండి నీకు ఒక రోజులో చెప్పేదా నా ఎప్పటికెళ్ళి కొడుతున్నా సో గాయస్ అట్లా ఏం లేదనమాట ఛానల్ పోయింది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కూడా పోతుంది డబ్బు సో గాయ అట్లా ఏం లేదు బ్రేక్ ప్యాడ్ లేకపోతే కరెక్ట్గా ఇచ్చినాక అవుతా అన్నం జర టైం పాస్ చేద్దామని చెప్పి అట్లా చెప్పినా అనమాట సో మనం అయితే బ్రేక్ ప్యాడ్ చేంజ్ చేసినాం అయితే ఇంకా ఇప్పుడు అని అందాం అనుకున్నా కానీ బ్రేక్ ప్యాడ్ లేవు 3 days టైం పడుతా అంటే చెప్పి 3 రోజుల్లో బ్రేక్ ప్యాడ్లు వస్తాయి కదా వచ్చినాక కలుద్దాం ఇది ఆకనా అరే అక్క మాట్లాడకపోతే ఇంత ఫీల్ కావాలన్నా బండి గురించి ఫీల్ అవుతున్నావు అంటే ఆమె ఎప్పుడు లేచి పోదాం అంటే సరే అని చెప్పి నా వేపిస్తా బండి తీసుకోరాక నా బండి ఇస్తాం నీ బండి పైన వద్దురా ఎందుకోదు అందరు గుర్తుపడతారు ఆక నా బండిని ఆపేస్తాను గ్లాస్ స్క్రాప్ బండి అది మంది ఇవన్నీ ఊగుతున్నాయి బెండ్ కొడితే ఇట్లా కదులుతుంది అది అసలు నువ్వు బెండు కొడతావు అన్న నీకు బెండు కొట్టడానికి వచ్చా అరే నేను పుట్టినాక మీరు పుట్టిర్రా తమాషా ఏకండి ఉస్తాదే ఉంటాడు జాగ్రత్త ఉంటాడు నానా ఏడికి అడుగుతా ఎట్లా అన్నా లోబో నేను రాను వైపు కొంచెం కాలొత్తమ్మా అరే ఆగురా నా బాడీ నాకు సపోర్ట్ చేస్తలే హెల్త్ ఖరాబ్ అవుతుందా టెన్షన్ అంటాడు ఏం టెన్షన్ లేదు ఎట్లా ఉన్నా మంచిగా సుఖంగా అక్కనేమో కాలొత్తా నీకు పెట్టుకుండు అక్కడ కాలొత్తమంటుండు ఇంట్లో టెన్షన్ లో పట్టించుకోడు కానీ బయట వంద టెన్షన్ లో పట్టించుకుంటూ కూర్చోడు బండి ఖరాబ్ అయితే నెల నుంచి చెప్తుండు బ్రేక్ ప్యాడ్లు అని చెప్పి నువ్వు నెలకెళ్ళి అడుగుతున్నావు బయట తీసుకో అని చెప్పి తీసుకోండి అక్క
నువ్వు తీసుకో అన్నప్పుడే నువ్వు తీసుకో అన్నప్పుడే బండ్లు ఖరాబ్ అవుతాయి. మంచిగా ఉన్నప్పుడు నేను తీసుకోవాడు. సినిమాకి వయసు వచ్చిండు మంచిగా ఉన్నప్పుడు తీసుకోవాడు. నిన్ను బండి మంచిగా ఉన్నప్పుడు తీసుకోవాడు. నువ్వు తీసుకోనప్పుడు బండి ఖరాబ్ అయిందని చెప్పి చెప్తున్నావు. అదైతే నిజం పైన అన్నీ ఏదో ఒకటి కవరింగ్ లో వేసి తప్పించుకుంటాడు. ఏమని అనుకోరు మీరు, నాకేం ఫరక్ కూడా ఎట్లా అనుకుంటారు. తెప్పిస్తాను నేను 2-3 రోజులు టైం అన్నా. వద్దురా భయ్. ఇప్పుడు మాట్లాడవేనా 8,000 గురించి? 8,000 మన దోశ వాళ్ళు అది అమ్ముకుంటాడు, అది కూడా అమ్ముకుంటాడు లాస్ట్. అవి అమ్ముకుంటా అంటే ఏడబెట్టినా అది మీ ఇంట్లో మొత్తం అందరినీ మంచిగా ట్రైనింగ్ ఇచ్చి పెట్టినావా నా ఫుల్. ఓనిరా ఓరా కొట్టి తప్పుతా సో గైస్ అన్నకి వెళ్తే మంచిది అని చెప్పి క్యారెక్టర్ తీసుకొచ్చినామాట కోసి. నటించుడు విడిచి ఏం లేదు. 3 రోజుల్లో బ్రేక్ అయితే తెప్పిస్తా. నీ దగ్గర నేర్చుకోమా నన్ను అక్క దగ్గర నటిస్తావు. 100% నటననే అక్క. స్మార్ట్ గా తయారైతుంది చూడు. స్మార్ట్ గా తయారై రోడ్ల మీద తిరుగుతున్నా అక్క తెలుసా, పండ్లు గిన్నెలు వేసుకొని. అదే మొన్న బ్లాక్ కలర్ అయిపోతుంటే అది వేసుకొని తిరిగిండు. అది ఆయబుతో నేను నడిపినా మళ్ళా అంతకంటే ముందు ఏడవైనా చెప్పాలా? ఏడవైనా వద్దులే, ఎందుకు మళ్ళీ అక్క గరం అవుతుంది. సుజాత దగ్గర పోయినా. ఆ సుజాత మాత్రం ఎప్పటికి మర్చిపోడాక. అది పాత రీళ్ళకి సుజాతనే అన్నాడు. ఎప్పుడైనా సుజాత అంటారు. సుజాత ఓరే మోసం. ఓరగా సుజాత మీకు భార్య అంటావు. నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అన్న ఫ్యామిలీ టైం ఉన్నాడు. ఇప్పుడు ఏం డిస్టర్బ్ చేయదు. మనం పోదాం. ఎక్కువసేపు కూడా మనిషిని దమ్ చేయదు. అయితే ఏ పేషెంట్ అయిపోతారు అన్న. అది పేషెంట్ లెవెల్ అనేది ఎండ్ అయిపోతుంది. అసలే మనం తప్పు చేస్తాం, వాటి గమ్మున వెళ్ళిపోతున్నాం మేము.